అనాథ మృతదేహంగా ఇవాళ క్రిమేషన్ చేశారన్న ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాంట్లో కూడా ఇతర అధికారులు, ఇతర పోలీసులు కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉందనే అంశాలు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి. అందరూ ఉంటారండి దీంట్లో. అందరూ ఉంటారు. అంటే అంత పెద్ద పని చేసేటప్పుడు సిటీ కమిషనరు పర్మిషన్ లేకుండా చేస్తారా? అంత ధైర్యం ఉంటుందా ఇన్స్‌పెక్టర్‌కి? అవును. హ్మ్. హ్మ్. ఎందుకంటే సిటీ కమిషనర్ సిబ్బంది అయిన టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎవరి ఉత్తర్వు మీద అతను తీసుకొచ్చారో, వాళ్ళ వెనక మోటివ్ అసలు ఏ అవసరం కొద్దీ తీసుకొచ్చారో అనేది కూడా $1,000,000 క్వెషన్. అవును. హ్మ్. దీంట్లో ఎందుకంటే అతను జగ్గయ్యపేటలో ఒక మర్డర్ కేసులో ముద్దాయి. హ్మ్. ఏదో తాగి ఓరు కోరు కొట్టుకుంటే చనిపోయింటే అదో కేసు రిజిస్టర్ అయింది. కానీ అదేమైంది? కాదు సార్, ఇప్పుడు ఎన్‌బి‌డబ్ల్యూ కింద తీసుకొస్తే ఎమ్మటే కోర్ట్‌లో పెట్టాల్సినటువంటి అవసరం కదా! వీళ్ళు ఇల్లీగల్‌గా పెట్టుకోవాల్సినటువంటి. నేను అదే 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 చెప్పబోతున్నా. హ్మ్. అదే చెప్పబోతున్నా. అతను ఒక మర్డర్ కేసులో ముద్దాయి. ముద్దాయి అయితే అరెస్ట్ చేశారు. బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ నుంచి మార్కాపురంలో పోయి స్విగ్గీ ఏదో డెలివరీ బాయ్‌గా ఉన్నాడనేది మనకు తెలుస్తా ఉంది. హ్మ్. ఒకవేళ ఎన్‌బి‌డబ్ల్యూ ఉంటే అరెస్ట్ చేస్తే అతన్ని చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్ కూడా తీసుకురావాల్సిన పని లేదు. హ్మ్. నేరుగా ఎవరైతే వారెంట్ ఇష్యూ చేస్తారో ఆ కోర్టులో పోయి ప్రొడ్యూస్ చేయాల. అవును. హ్మ్. ఒకవేళ చీకటి పడి కోర్టు టైం 5 గంటలు దాటిపోయి కోర్టు లేదు, వర్కింగ్ కండిషన్ లేదంటే మళ్ళా రేపు ఉదయం వరకు పోలీస్ స్టేషన్ లో పెడతారు. దాంట్లో జీడీ ఎంట్రీ పెట్టేస్తారు. ఆ సెంట్రీకి హ్మ్. అప్పచెప్తారు. పలాని వారెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ రికార్డ్ అంటితే జీడీలో ఎంట్రీ పెట్టేసి సెంట్రీ రిలీఫ్ బుక్ లో ఎంట్రీ పెట్టేసి ఆ రాత్రంతా అతని కాపలా ఉంటే పొద్దున మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. హ్మ్. మరి ఎన్‌బి‌డబ్ల్యూ ఉంటేనే పట్టుకొచ్చినామంటే మరి ఎన్‌బి‌డబ్ల్యూ ఉన్నాక వారం తర్వాత వారం వరకు ఎందుకు హింసించి చంపారు అతన్ని? హ్మ్. తర్వాత డెడ్ బాడీ కూడా లేకుండా బూడిద చేసేసి ఎందుకు మాయం చేశారు అంటే ఏమి ఆ సమాధానం చెప్తారు? ఇంత పెద్ద తలకాయలన్నీ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టే అది ఇంత హేబియస్ కార్పస్ పిటిషన్ వేసేంత వరకు మూసిపెట్టగలిగినారు. అవును. హ్మ్. హ్మ్. దానికి ఎక్కడ డిస్కషన్ లేకుండా చేయగలిగినారు. హ్మ్. ఒకవేళ నాగరాజు పోలీస్ స్టేషన్ లో అతను అనఫీషియల్ గా పెట్టుకొని పై ఆఫీసర్లకు చెప్పుకోకుండా ఉంటే అది దాగదండి. వేరే కేసులో ఈ కేసులో ఆఫ్ కోర్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి సిపి గారికి తెలుసు. కానీ హ్మ్. వేరే కేసుల్లో నీకు స్పెషల్ బ్రాంచ్ నుంచి హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళు ఉంటారండి, ఏఎస్ఐలు ఉంటారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉదయం లాకప్ ని ఫిజికల్ గా చెక్ చేస్తారు. రాత్రి ఉదయం హ్మ్. చేసి వాళ్ళు వాళ్ళ స్పెషల్ బ్రాంచ్ డీసీపీకి ఏసీపీకి ద్వారా సిపికి అది సపరేట్ గా ప్యారలల్ గా రిపోర్ట్ వెళ్తుంది. యెస్. హ్మ్. కాబట్టి అతని మే 8వ కానీ తేదీ కాదు సార్. ఇంత ఇంత పకడ్బందీ వ్యవస్థలో కూడా ఇంతమంది ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నారు అంటే ఈ వ్యవస్థని ఎట్లా నిర్వీర్యం చేసినట్టు సార్ ఇంతమంది కలిసి? నిండు నిండు ప్రాణం బలిగొనడం అంటే అండి మనిషి ప్రాణం తీయడం అనేది 2 సెకండ్లు అంతే. హ్మ్. 2 సెకండ్లు ఎప్పుడు మనిషి ఏ కారణంతో చనిపోతాడో ఎవరు చెప్పలేదు. అందుకే మేము యంగ్‌స్టర్స్ ఉన్నప్పుడు మేము లెక్క చేయలేదు గానీ సర్వీస్ వచ్చిన తర్వాత పిల్లలు, పెళ్ళాం పిల్లలు బాధ్యతలు పెరిగిన తర్వాత అనఫీషియల్‌గా ఒక ముద్దాయిని మన స్టేషన్‌లో అఫీషియల్‌గా గాని, అనఫీషియల్‌గా గాని స్టేషన్‌లో ఒక వ్యక్తి ఉన్నాడంటే అతని సిఆర్‌పిసిలోన సెక్షన్ 50 56 57 ఉందండి. అంటే పాత సిఆర్‌పిసిలో ఒకరిని హ్మ్. అరెస్ట్ చేస్తే అతనికి రక్షణ ప్లస్ ఆరోగ్యం కూడా ఆహ్, అన్ని రకాలుగా చూసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అరెస్ట్ చేసిన ఆఫీసర్‌ది. హ్మ్. ఇప్పుడు అతనికి ఏదన్నా అయితే మనం రెస్పాన్సిబుల్ గదా! కాబట్టి ఇమ్మీడియేట్‌గా మేము త్వరగా డిస్పోజ్ చేయండి. అనవసరంగా నైట్ పెట్టుకోవద్దని అని చెప్పేవాళ్ళం మేమంతా రిటైర్ అయ్యే ముందర. హ్మ్. ఎస్ఐగా ఇన్స్‌పెక్టర్స్ ఉన్నప్పుడు వేరేవి కాదు బిహేవ్ చేసాం గానీ డీఎస్‌పీల తర్వాత ఇమ్మీడియేట్‌గా వాళ్ళని డిస్పోజ్ చేయండి. అనవసరంగా ఎవరిని పెట్టుకోవద్దని అనేవాళ్ళం. ఎందుకంటే ప్రాపర్టీ రికవరీ బట్టి మాకు యాన్యువల్ కాన్ఫరెన్స్ రిపోర్ట్‌లోన ఔట్ స్టాండింగ్, వెరీ గుడ్, గుడ్, పూర్ అని రాస్తుంది. సాటిస్ఫాక్టరీ, పూర్ అని. ఇప్పుడు ఆ అవును. సిస్టమ్ పోయింది. ఎందుకంటే ఆ ర్యాంకింగ్ కోసము మా వాళ్ళు దొంగల్ని పట్టుకొచ్చేసి విపరీతంగా కొట్టి రికవరీ కోసము హ్యూమన్ రైట్స్ అని వయలేట్ చేస్తున్నారనే ఉద్దేశంతో అది కన్సిడర్ చేయడం లేదు. ఇప్పుడు వేరే చేసే ఉద్యోగము నువ్వు ఎన్ని ఛార్జ్ షీట్లు ఇచ్చావు, ఎన్ని కేసులు ఇన్వెస్టిగేట్ చేసావు, వీటిని క్రైటీరియా తీసుకొని మనకు వెరీ గుడ్, అవుట్ స్టాండింగ్, గుడ్ అట్లా రాస్తున్నారు. సార్. హ్మ్. కానీ కాదు సార్, ఈ కేసులో సార్ ఇప్పుడు పోలీసులే ముద్దాయిలుగా మారి, అదే పోలీసులే కృష్ణా జిల్లాకు సంబంధం లేకుండా ఇతర జిల్లా వాళ్ళతో సిట్టేసి ఇప్పుడు పోలీసులే ఎంక్వైరీ చేస్తున్నటువంటి సందర్భం. కాకపోతే ఇక్కడ
టాస్క్ ఫోర్స్ పాత్ర చాలా కీలకం కాబట్టి టాస్క్ ఫోర్స్ కు సంబంధించినటువంటి పేర్లు ఎంతవరకు ఎఫ్ఐఆర్ లో యాడ్ చేసే అవకాశాలు ఉంటాయి? రెండు, ఇప్పుడు ఇతను చెప్పే నాగరాజు గారు చెప్పే పేర్లు కూడా చాలా కీలకం. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ చాలా కీలకంగా మారే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నాగరాజు గారు స్టేట్మెంట్ ఇస్తారా లేదా అనేది మనకు తెలియదండి. ఇప్పుడే అరెస్ట్ చేసినట్టు మనం న్యూస్ చూస్తున్నాము. ఆ, ఆయనకు అవకాశం ఏమంటే కోర్టులో ఆయన రిమాండ్ చేసినప్పుడు కోర్టు మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆయన ఇవ్వాల్సి అనుకున్న స్టేట్మెంట్ ఇవ్వచ్చు. లేకపోతే జైల్లోకి పోయినాక కూడా ఆయన జైలు ఆఫీసర్స్ ద్వారా రిక్వెషన్ పంపించి ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే. మరి ఆయనకు ఏమి ఒప్పందం చేసుకున్నారో తెలియదు. కానీ కాదు సార్, ఇక్కడ నా డౌట్ ఏంటంటే టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా జరిగింది అనే అంశం ఒక నాగరాజు గారికి తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి ఇప్పుడు నాగరాజు గారు నోరిప్పితేనే అసలైనటువంటి తెరనకలు ఉన్నటువంటి సూత్రధారులు పాత్రధారులు అందరూ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. నాగరాజు గారు నోరు ఇస్తారా లేదనేది మనకు తెలియదు. అదే చెప్తున్నా నేను. ఎందుకంటే మరి అతనికి ఏమి ఏదో చెప్పింటారు కదా, నీకేం ఇబ్బంది లేకుండా కేసు వీక్ రాస్తాం, నీకు తొందరగా బెయిల్ వచ్చేటట్టు తీస్తాం, మళ్ళీ పోస్టింగ్ ఇస్తాం. ఆయన డిమాండ్ కూడా అవేనే నాకు విశ్వనీయ సమాచారం. మీరు కానీ నాకు ఇబ్బంది కలిగించినట్లయితే మీ పేర్లన్నీ పేరు చెప్తాను, అసలు జరిగిన విషయం నేను చెప్తానని వాళ్ళని మధ్యన జరిగే కొంతమంది అసోసియేషన్ కానీ వాళ్ళతో చెప్పినట్లు నాకు విశ్వనీయ సమాచారము. అదే విధంగా సిటీ కమిషనర్ ని ఇతను టాస్క్ ఫోర్స్ వాళ్ళ సహాయం కావాలా, సాయి కృష్ణ మీద ఎన్పిడబ్ల్యూ ఉంది, అతను ఎగ్జిక్యూట్ చేసేకి నాకు టాస్క్ ఫోర్స్ సహాయం కావాలని సిటీ కమిషనర్ కి రిక్వెషన్ ఇచ్చినట్ల ఓల్డ్ డేట్ లో ఆయన్ని తయారు చేసి ఆయనకి సంతకం పెట్టమంటే అతను పెట్టను, నేను ఇది సంతకం పెడితే నేను ఒక్కడు ఇరుకపోతున్నాను, నేను ఇరుకపోను, ఆ విధంగా నేను పెట్టానని చెప్పినట్లు కూడా నాకు కొంత సమాచారం ఉంది. బట్ ఇట్ ఈస్ అన్కన్ఫర్మ్డ్. కాబట్టి కాదు సార్, ఒకవేళ మీరు చెప్పింది కనుక జరిగి ఉంటే పెద్ద తలకాయలు అందరూ సేఫ్గా ఉన్నట్టే లెక్క ఈ కేసులో. అదే ఒకవేళ ఆయన కానీ సంతకం పెడితే సిటీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అంతా సైడ్ అయిపోతారు. ఏమంటే ఆయన రిక్వెషన్ ఇచ్చాడు కాబట్టి మేము ఇచ్చాము, అందుకే పోయిన మార్కాపురం నుంచి తీసుకొచ్చాము, ఆయనకు అప్పచెప్పాము, ఆయన ఏం చేశాడు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు, ఆయన లాకప్ డెత్ చేశాడు, మాకింగ్ సంబంధం అని అందరు తప్పించుకోవచ్చు ఆయన కానీ ఆ రిక్వెషన్ లో సంతకం పెడితే. అది పరిస్థితి అండి. కాబట్టి దీన్ని మన స్టేట్ గవర్నమెంట్ లో ఏ పోలీస్ ఏ అధికారి ఈవెన్ డీజీ ఇన్వెస్టిగేట్ చేస్తే కూడా ప్రజలు ఎవరు నమ్మరండి దీన్ని. ఎందుకంటే పోలీసులే, ఆంధ్రప్రదేశ్ పోలీసులు దీనికి అందరు ముద్దాయిలు. ఎందుకంటే జడా శ్రవణ్ కుమార్ చెప్పడం కానీ ఇంకా వేరే వాళ్ళు అనాలిసిస్ చేయడం కానీ టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయినందుకు సిటీ కమిషనర్ నుంచి అనుమానితులు అయిపోయినారు ఈ కేసులో. ఎందుకంటే అతను బెయిల్ మీద ఉన్నాడు, అతను అసలు ఎందుకు తీసుకొచ్చారు అని టాస్క్ ఫోర్స్ కాదు సార్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసినా, లేకుంటే సాయి కృష్ణ కేసులో సాక్ష్యాధారాలు మాయం చేసి సీసీ ఫుటేజ్లు మాయం చేసి, లేదంటే ఇట్లా ప్రాణాలు తీస్తున్నటువంటి వ్యవహారం, తర్వాత ఇప్పుడు ఈ కేసు ఎంతవరకు న్యాయం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్స్, ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా పోలీస్ వ్యవస్థ మీద ప్రజల్లో ఒక రకమైనటువంటి నమ్మకం సడలే సూచనలు లేవంటారా? అసలు ఇప్పుడు నమ్మకం ఉందంటున్నారా? నేను ఎక్స్ పోలీస్ ఆఫీసర్ గా నేనే నమ్మడంలే, ఈ ప్రజలకు ఏం నమ్మకం ఉందండి? అయిన వారికి తాయిలాలు కాని వాళ్ళకు వాతలు అన్నట్టు ఉన్నాయి. అసలు ఎమ్మెల్యేనో లేకపోతే ఆయనకు పోస్టింగ్ ఇచ్చిన లేకపోతే ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేలు లేకపోతే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి చెప్పండి ఎఫ్ఐఆర్లన్నీ ఇస్తున్నారా ఇల్లు? మరి పొలిటికల్ గా అయితే అసలు ఎఫ్ఐఆర్లే ఇవ్వడం లేదు. ఊళ్ళో రెండు పార్టీలు గొడవ చేసుకొని పోతే ఎమ్మెల్యే చెప్పండి ఎఫ్ఐఆర్ ఇవ్వడం లేదు. అంత ఘోరంగా తయారైపోయారు పోలీసులు. ఇంకేముంటది వీళ్ళ మీద నమ్మకం? రోజు రోజుకు డిటరేషన్ అయిపోతుంది.